Hello cuties, welcome back to Physics Vala Telugu. This is Madhuri Vennu, your biology educator. FA1 ఎగ్జామ్స్ కోసమే కదా ఈ వీడియో ఓపెన్ చేసింది. సో FA1 ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అంతా కూడా మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, బికాస్ ఇక్కడ మీకు FA1 ఎగ్జామ్స్ ట్విస్టెడ్ గా ఇస్తారా, డైరెక్ట్ గా ఇస్తారా, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్ నాట్ ఓన్లీ FA1 కి, ఫైనల్ ఎగ్జామ్స్ కి కూడా చాలా యూస్ఫుల్ అవ్వబోతుంది. బికాస్ మీకు FA1 కి ఉన్న సిలబస్ చాలా మేజర్ వెయిటేజ్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్స్ లో. సో ఇంతకీ మీరు ఎంత లెవెల్ వరకు ప్రిపేర్ అయ్యారు FA1 ఎగ్జామ్స్ అండ్ ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకుంటాను అనేసి గెస్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. సో మన FA1 ఎగ్జామ్స్ లో మనకి ట్విస్టెడ్ వస్తాయా, డైరెక్ట్ వస్తాయా? సో ట్విస్టెడ్ వచ్చినా, డైరెక్ట్ వచ్చినా, ఎలా ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా నేను ఇక్కడైతే క్వశ్చన్స్ మీకు ఫామ్ చేసేసి ఇచ్చాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేశాను. సో డైరెక్ట్ క్వశ్చన్ ఉంది, దానికి రిలేటెడ్ ట్విస్టెడ్ ఫార్మాట్ కూడా ఉంది. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫోటోసింథసిస్ రిలేటెడ్ ప్రతి ఒక్క యాక్టివిటీ ఇంపార్టెంట్ నానా. అండ్ యాక్టివిటీస్ వచ్చినట్లయితే మీరు ఆన్సర్ ఎలా రాయాలి, ఎయిమ్ రాయాలి, మెటీరియల్స్ రిక్వైర్డ్ రాయాలి, అండ్ ప్రొసీజర్ రాయాలి. ప్రొసీజర్ పారాగ్రాఫ్ లాగా అస్సలు రాయకూడదు, పాయింట్ వైస్ రాయాలి. అండ్ దాని తర్వాత మీరు డయాగ్రామ్ గీసిన తర్వాత అబ్జర్వేషన్, రిజల్ట్, కంక్లూషన్. సో ఇలా మీరైతే ఆన్సర్ రైటింగ్ రాయాలి. అండ్ ప్రతి ఒక్క లాంగ్ ఆన్సర్ కి, ప్రతి ఒక్క షార్ట్ ఆన్సర్ కి కూడా దానికి రిలేటెడ్ డయాగ్రామ్ వేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ డయాగ్రామ్ వేసినప్పుడు మీరు కంపల్సరీగా కూడా పెన్సిల్ తోటి మాత్రమే గీయండి. ఒక బాక్స్ లో గీయండి, లేబులింగ్ అంతా వీలైతే ఒకే సైడ్ గీయండి, ఓకేనా? అండ్ ఇక్కడ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నీట్ గా అండర్లైన్ చేయండి నాన్న. ఎగ్జామ్ ఎప్పుడు కూడా పాయింట్ వైస్ లోనే రాయడానికి చూడండి, బయాలజీ ఎగ్జామ్. అండ్ క్వశ్చన్ ప్రాపర్ గా చదివి అప్పుడే ఆన్సర్ చేయడానికి చూడండి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెరిమెంట్, స్టార్చ్ ఎక్స్పెరిమెంట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో రెస్పిరేషన్ లో గ్లూకోజ్ ఫేట్ ఏదైతే ఉంటుందో, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ లో గ్లూకోజ్ ఎలా కన్వర్ట్ అవుతుంది, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ యూరిన్ ఫార్మేషన్ ఇంపార్టెంట్, నెఫ్రాన్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ ఒకటే కాదు, దాని స్ట్రక్చర్ అండ్ ఫీచర్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు హార్ట్ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, బ్రెయిన్ ఎలా ప్రొటెక్ట్ అవుతుంది, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అంటే ఏంటి, రిఫ్లెక్స్ ఆర్క్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ లాంగ్ ఆన్సర్స్. సో చాలా మేజర్ స్కూల్స్ లో కూడా ఓన్లీ లైఫ్ ప్రాసెస్ ఒక్కటే మీకు ఎగ్జామ్ లో సిలబస్ గా పెట్టారు. బట్ కొన్ని స్కూల్స్ లో కోఆర్డినేషన్ కూడా పెట్టారు, కాబట్టి నేను కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 2 చాప్టర్స్ నుంచి ఇచ్చాను కాబట్టి కంపల్సరీగా ఎవరికి ఏ సిలబస్ ఉంటే అదంతా కూడా ప్రిపేర్ అయిపోండి, ఓకేనా? సో వాలంటరీ యాక్షన్స్ కి, ఇన్వాలంటరీ యాక్షన్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేసి 4 మార్క్స్ ఆన్సర్స్ లో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో 4 మార్క్స్ ఆన్సర్స్ లో మీకు ఇలా డయాగ్రామ్ ఇచ్చేసి వీటి బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. సో అదే కాకుండా ఇక్కడ మీకు న్యూట్రిషన్ ఇన్ అమీబా ఉంటుంది కదా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నానా. సో ఇది కూడా అడగచ్చు. అండ్ క్వశ్చనర్ క్వశ్చన్స్ అడగచ్చు. ఒకవేళ మీ స్కూల్ కి కార్డియాలజిస్ట్ వస్తే ఏం క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు, అండ్ డెంటిస్ట్ వస్తే ఏం క్వశ్చన్స్ అడుగుతారు, నెఫ్రాలజిస్ట్ వస్తే, న్యూరాలజిస్ట్ వస్తే ఏం అడుగుతారు, పల్మనాలజిస్ట్ వస్తే ఏం అడుగుతారు, ఎండోక్రైనాలజిస్ట్ వస్తే ఏం అడుగుతారు, ఇవన్నీ కూడా స్పెషల్ డాక్టర్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ డిఫరెన్సెస్ లో చూసుకుంటే మనకి లింఫ్ అండ్ బ్లడ్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఆర్టరీస్ అండ్ వీన్స్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి, వాలంటరీ ఇన్వాలంటరీ మధ్యలో డిఫరెన్స్, అండ్ ఆల్సో ఫ్లోయమ్ అండ్ జైలం కి మధ్యలో డిఫరెన్స్, లైట్ రియాక్షన్ డార్క్ రియాక్షన్ కి మధ్యలో డిఫరెన్స్, ఏరోబిక్ అండ్ ఎనరోబిక్ కి మధ్యలో డిఫరెన్స్, ఇవన్నీ కూడా అడుగుతారు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, రాజు ఈజ్ అ 13-year-old బాయ్ అండ్ ఓన్లీ 22 kgs అండ్ ద వెయిట్ ఇస్ నాట్ సఫిషియంట్. విచ్ డాక్టర్ హీ హ్యాస్ టు మీట్ అండ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హీ వుడ్ ఆస్క్. సో ఇట్లా మీకు ట్విస్టెడ్ ఫార్మాట్ లో కూడా అడుగుతారు నాన్న. సో ఇట్లా కూడా చూసుకోండి. అండ్ రోల్ ఆఫ్ ఎంజైమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో మీకు ఇక్కడ ఏవైతే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయో వీటి బేస్డ్ మనకి ఒక టేబుల్ ఇచ్చేసి వాటి బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటిస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్ రిలేటెడ్ అండ్ వాటి ఫంక్షన్స్ కూడా ఇంపార్టెంట్ నాన్న, ఇవి చూసుకోండి. అండ్ ట్రాపిజమ్స్ ఉంటాయి కదా, నాస్టిక్ మూవ్మెంట్స్, ట్రాపిక్ మూవ్మెంట్స్, దాట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫైటో హార్మోన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ 2 మార్క్స్ లో చూసుకున్నట్లయితే ఫోటోసింథసిస్ ఈక్వేషన్ అండ్ స్పిగ్మోమానోమీటర్ గురించి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నాన్న. ఫర్మెంటేషన్ అంటే ఏంటి, కార్నివర్స్ కి లాంగెస్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ఎందుకు ఉంటుంది. అండ్ 1 మార్క్ లో చూసుకున్నట్లయితే మనకి
ఏడీపీకి ఏం యాడ్ చేస్తే ఏటీపీ ఫార్మ్ అవుతుంది, అండ్ ఆల్సో హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటే క్లోరోఫిల్లో ఏముంటుంది, డయాఫ్రమ్ యొక్క రోల్ ఏంటి, అండ్ ఆల్సో సజెషన్స్ ఏంటి, ఆర్గన్ డొనేషన్స్ యొక్క ఇక్కడ ఏంటి నాన్న స్లోగన్స్ అడగచ్చు. సో ఇక్కడ స్మోకింగ్ క్విట్ చేయాలనేసి స్లోగన్స్ అడగచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ అండ్ 1 మార్క్. సో ఇవన్నీ క్వశ్చన్స్కి కూడా ఇన్ డెప్త్గా మీకు ఆన్సర్స్ డిస్కస్ చేసింది ఖడ్గం బ్యాచ్లో. ప్రతి ఒక్క టాపిక్ డిస్కస్ చేశాము. సో మీరు కూడా ఖడ్గం బ్యాచ్లోకి ఎన్రోల్ అవ్వాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అండ్ ఈ లిస్ట్ పీడిఎఫ్ కావాలి అన్నా కానీ వాట్సాప్లో ఉంది. వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అండ్ ఛానల్ బయోలో కూడా ఉంది. ఐ విష్ యూ గుడ్ లక్ నాన్న. FA1 ఎగ్జామ్స్లో సూపర్గా రాసేసి మంచి స్కోర్ చేసుకోండి. గుడ్ లక్.